ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటే పల్లవికి ఆ బుక్ దొరకకుండా చేసావనుకుంటే చరణ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మంచి వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేస్తాడు. నేను చెప్పాను కదా, ఇప్పుడు జరిగింది. హే, పో ఇక్కడి నుంచి. ఎగ్జామ్ విషయంలో నువ్వు గెలిచినా ఓడినా పెద్ద తేడా ఏం లేదనుకుంటా. కానీ వాళ్ళిద్దరి క్లోజ్నెస్ చూస్తుంటే నువ్వు లవ్లోనే ఓడిపోయేలా ఉన్నావే. అవును, రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరుగుతున్నట్టే కనబడుతుంది. యా, అదే చెప్పేది. చరణ్, ఏంటి ఏం చేస్తున్నావు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్లో నేను వీక్ కదా, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. అదేంటి, నీ దగ్గర బుక్ ఉంది కదా? 2 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టుకున్నావు కదా, చదువుకో. చదివినా నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు చరణ్. తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. తనకి తర్వాత అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. నేను నీ ఆల్బంలో పాట పాడడానికి నీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ నాకే హెల్ప్ చేయాలి. చిన్నపిల్లల్లాగా ఫస్ట్ సెకండ్ ఏంటి అక్షిత? పల్లవికి చెప్తున్నాను కదా, ఈ లోపు నువ్వు వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వు. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వెళ్ళవమ్మా, వెళ్ళు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నువ్వు చెప్పు చరణ్. ఏంటి, పక్కెళ్ళిపోమన్నాడా? దీన్ని బట్టి నీకు అర్థం కావట్లా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోతుందని? అసలు గుళ్ళో పాడిన పాట నువ్వు కాదు, ఆ పల్లవి అని తెలిస్తే ఇంకెలా ఫీల్ అవుతాడో. షట్ అప్. ఎందుకు ప్రతిసారి ఆ మాట మాట్లాడతావు? ఎవరైనా వింటే మొత్తం గోవిందా. ఆ విషయం పక్కన పెట్టు. చరణ్ పల్లవిలను చూస్తుంటే చరణ్ మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కూడా గోవిందా గోవిందా అయ్యేలా ఉన్నాయి. క్లియర్? అర్థమైందా? బాగా అర్థమైంది చరణ్. ఇప్పుడు నా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్ చరణ్. ఓ సారీ 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 సారీ. ఏమైనా డౌట్ ఉంటే ఇందులో చదువుకో. ఉంటాను, బాయ్ బాయ్. నన్ను దెబ్బ కొట్టాలని చూసావు, కానీ ఒక విధంగా నువ్వు నాకు హెల్ప్ చేసావు. ఆ బుక్ నా దగ్గర ఉండుంటే చరణ్ నాతో ఇంత టైం స్పెండ్ చేసేవాడు కాదు, ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కాదు. ఇక నుంచి నాకే డౌట్ వచ్చినా చరణ్ కే కాల్ చేస్తాను, చరణ్ తోనే టైం స్పెండ్ చేస్తాను. బుక్ జాగ్రత్త, భద్రంగా పెట్టుకో.
అబ్బా అమ్మా ఏమైంది కామాక్షి, అంత నీరసంగా కనబడుతున్నావు? వయసు పెరుగుతుంటే నీరసం కాకపోతే హుషారొస్తుందండి. పోనీలే, ఎప్పటికైనా ఒప్పుకున్నావు నీకు వయసు అయిపోయిందని. అవును మరి, నాకేమో వయసు అయిపోతుంది, మీరు మాత్రం అలాగే యవ్వనంగా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బా, ఉడుక్కోకులేవే. అవును మరి, వయసుల గురించి మనిద్దరమే మాట్లాడుకోవాలి ఇక. గుండమ్మా, గుండమ్మా. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం అమ్మా. అండి. నమస్తే అమ్మా. మీరు? ఏమండి, మన గుండమ్మ ఫ్రెండ్స్ అండి. ఓహో, ఏమ్మా, నిన్న మా ఇంట్లో శాంతి పూజని పిలిస్తే ఇప్పుడొచ్చారేంటి? నిన్న రాలేదే? ఐఎమ్ సారీ అమ్మా, చిన్న పనుండి రాలేకపోయాము. ఓ పర్లేదు. గుండమ్మా, గుండమ్మా. వస్తున్నానత్తయ్యా. హాయ్ లత. హాయ్. ఏంటి నిన్న పూజ అని చెప్తే రాకుండా ఇప్పుడొచ్చావు? సారీ, నిన్న ఇంటి రిజిస్ట్రేషన్ పని ఉండి రాలేకపోయాను. పర్లేదులే. ఏంటి రిజిస్ట్రేషన్ అంటే ఏదైనా కొత్తలు కొన్నారా? అవునన్నయ్య గారు, ఫ్లాట్ కొనుక్కున్నాము. ఆ రిజిస్ట్రేషన్ పనిలో ఉండే రాలేకపోయాము. లత, ఇప్పుడు వచ్చిన పని చెప్పు. గుండమ్మ, నెక్స్ట్ సండే మా ఇంటి గృహప్రవేశం ఉంది. ఓ, మీరు తప్పకుండా రావాలి. అందుకే పిలుద్దామని వచ్చాను. చాలా బాగుంది లత. సరే కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు, ఇంకా చాలా మందికి ఇన్విటేషన్ ఇవ్వాలి. మేం బయలుదేరుతాం. సరేలే, ఓకే. అవును గుండమ్మ, మీ అమ్మాయి ఇంకా దొరకలేదు కదా? లేదు, దొరకాలని ఆశ మాత్రం ఉంది, కానీ దొరుకుతుందో లేదో నమ్మకమే లేదు ఎవ్వరికి. ఎప్పుడో చిన్నప్పుడు దూరమైపోయిన అమ్మాయి ఇప్పటికీ 20 సంవత్సరాలైపోయింది. ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? కళ్ళ ముందున్నా గుర్తుపట్టలేం కదా. అదేనే మా ప్రాబ్లం. తనిప్పుడు ఎక్కడుందో తెలియకపోయినా కనీసం ఎలా ఉందో తెలిస్తేనైనా వెతికి పట్టుకోవచ్చు. కానీ ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. లేదు గుండమ్మా, దానికొక దారుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.